వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికకు మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో అభ్యర్థికి ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేలా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఈ రోజు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే మరికొద్దిసేపటి అయితే ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో కొన్ని మార్గదర్శకాల మేరకు అయితే కూడా ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో పోలింగ్ నిర్వహించేందుకైతే కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇటు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి పంపిణీ కార్యక్రమం అయితే నిర్వహించిన తర్వాతకి ఆయా సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులతో పాటు అక్కడ సిబ్బందిని కూడా సామాగ్రితో కూడా ఎన్నికల సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం నిన్న సాయంత్రమే వివిధ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడ ప్రాంతాల్లో వారైతే చేరుకున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న ఉండటం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి, మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ముగ్గురు మాత్రం ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నిలిచారు. మరోవైపు ఇటు సంబంధించిన మిగతా 47 మందికి సంబంధించిన వారు మాత్రం బరిలో నిలిచారని చెప్పచ్చు. ఇటు స్వతంత్ర అభ్యర్థులు మరి కొంతమంది అభ్యర్థులు అయితే నిలిచారని చెప్పొచ్చు. మొత్తం తమ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఓట్ల వివరాలు చూసుకుంటే మాత్రం మొత్తం ఓట్లు మాత్రం 4,63,839 ఓట్లు అయితే ఉన్నాయి. ఇందులో ఈ ఓట్లకు సంబంధించినటువంటి వీరందరూ కూడా 605 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం 807 బ్యాలెట్ బాక్సులు మాత్రం ఏర్పాటు చేశారు. మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం అన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఓటర్లు చూసుకుంటే మాత్రం పురుష ఓటర్లు మాత్రం 2,88,189 మంది పురుష ఓటర్లు, మహిళలకు సంబంధించినటువంటి 1,75,645 మంది ఓటర్లు కాగా ఇతరులు మాత్రం 5 అయితే ఉన్నారని చెప్పొచ్చు. అయితే మొత్తాన్ని చూసుకుని మాత్రం ఇటు ఉమ్మడి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో మాత్రం 1,66,448 మంది ఓటర్లు కాగా దీనికి సంబంధించిన 205 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో కూడా మొత్తం 1,73,413 మంది ఓటర్లు కాగా పోలింగ్ కేంద్రం మాత్రం 227 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. 296 బ్యాలెట్ బాక్స్ అయితే చేశారు. ఇందులో బట్టి ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థులతో పాటు ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటారు. ఇటు వరంగల్ సంబంధించినటువంటి ఎన్నికల అధికారి, ఇటు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ఉన్నటువంటి సిపి అంబర్ కిషోర్ జా మాత్రం నేతృత్వంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది. అదేవిధంగా వచ్చేటువంటి గ్రాడ్యుయేట్స్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గత ఎన్నికల మాత్రం ఇదైతే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మాత్రం ఒక అభ్యర్థికే కాకుండా వారికి నచ్చిన అభ్యర్థులందరూ కూడా ఓటు కల్పించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే పోలింగ్ సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా పోలింగ్ ఏర్పాటు, అదేవిధంగా ఓటు వినియోగించుకునే దానిపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా గత ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం 30,000కు పైగా ఓట్లు మాత్రం ఏదైతే రద్దు అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా వారికి కొంత అవగాహన లేకపోవడం, అదేవిధంగా ఓటు వేసే విధానం తెలియకపోవడంతో 33,000 ఓట్లకు పైగా రద్దు అవుతాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో అలాంటి చర్యలు కాకుండా పట్టభద్రులు కాబట్టి, విద్యావంతులు కాబట్టి వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, అందరూ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆ జిల్లా అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలు అయితే కూడా మరి కొద్దిసేపట్లో అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆయా సంబంధించినటువంటి అధికారులు వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం, అదేవిధంగా వాటిని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఇక్కడ జిల్లాకు సంబంధించిన పోలీస్ సిబ్బంది కూడా పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కల్పిస్తామని చెప్పవచ్చు. శ్రీకాంత్, అంటే ఈ పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు?
ఎస్, అంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఏదైతే ఉందో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి ములుగు, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలో కొన్ని ప్రాంతాలు మాత్రం సమస్యాత్మక ప్రాంతాలు అయితే గుర్తించారు. గుర్తించినటువంటి క్రమంలో కూడా ఇవి మాత్రం బ్యాలెట్ కు సంబంధించిన ఓటర్లు కావడం కాబట్టి ఏదైనా సంఘటన జరగకుండా ఏదైతే ఉందో ఇతర సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు అయితే కూడా పహారా కాస్తున్నారు. ముఖ్యంగా సంబంధించిన పట్టాభద్రులు అయితే ఓటర్లు తమ వెంట ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని వస్తేనే వారికి అలౌట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్ కాబట్టి ఎవరైనా ఇంకు చల్లే అవకాశం ఉంటుంది, లేదా అందులో ఏదైనా చేసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.